అధ్యక్ష, నేను ఒకటే గౌరవ సభ్యులు హరీష్ రావు గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా. నేను సిడబ్ల్యూసీఆర్ అకౌంట్స్ లెక్కలు పోవట్లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది గోదావరి మెయిన్ స్ట్రీమ్, ఇక ప్రాణహిత వచ్చి అధ్యక్ష తుమ్మిడిహట్టి వచ్చేది కూడా ప్రాణహిత వచ్చి గోదావరి మెయిన్ స్ట్రీమ్ని కలిసి మేడిగడ్డ దగ్గర అదనపు వాటరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏదైనా ఉపనది దానికి కలుస్తూ ఉందా? వస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అంటే తుమ్మిడిహట్టి దగ్గర ఏ వాటర్ ఉందో, తుమ్మిడిహట్టి దగ్గర ఎంత వాటర్ ఉందో ప్రాణి ద్వారా మేడిగడ్డ కాడ కూడా అంతే వాటర్ ఉంది. ఒకవేళ అదనంగా వాటర్ వస్తే ఏ ఉపనది వచ్చి కలుస్తుందో దానికి వివరణ ఇస్తే చాలు అధ్యక్ష. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోతేప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్, అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. డేట్ చెప్తా, ఒక్క నిమిషం తొందరపడకండి. ఇది 20 ప్రొసీడింగ్స్ ఆఫ్ 23rd మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ at 12 noon Friday 3rd June 2016 in the council hall secretariat. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నాయన్ నరసింహారెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, పద్మారావు గౌడ్, జోగురామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్ కు మేము తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? హరీష్ రావు గారికి తెలుసు కాదు సార్, ప్రశాంత్ రెడ్డి గారు కూడా మంత్రిగా చేసిండ్రు. పాపం వాళ్ళ వాయిసే అక్కడ వినవకపోతుండే సార్. ఏం చేస్తారు వీళ్ళు? ఆ వాయిస్ వాళ్ళు డెమోక్రటిక్ రైట్ గా వాయిస్ వినిపించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సార్. తప్పలేదు దాంట్లో. అక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ డెమోక్రసీ ఉంది. అందరు మాట వినేందుకు బాబు హరీష్ రావు గారు కూడా వాయిస్ వినలేదేమో అక్కడ. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మా పొంగులేటి గారు, గౌరవనీయులు ఇద్దరు కూడా ఒక విషయం మీద మాట్లాడినారు. ఏం మాట్లాడినరు? సరే, ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా తీసి రేవంత్ రెడ్డి గారు, అది సిడబ్ల్యూసీని అడుగు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు నీ పక్కన. వ్యాప్కోస్ ఇచ్చిన దాని మీద అధ్యక్ష, వ్యాప్కోస్ ఇచ్చిన దాని మీద మాజీ మంత్రి వర్యులు చెప్పారు కదా. ఇప్పుడే నాకు రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. వ్యాప్కోస్ రిపోర్టు అంటే వ్యాప్కోస్ డిపిఆర్ ఎప్పుడు ఇచ్చిందంటే 17/2/2016 నాడు డిపిఆర్ ఇచ్చింది అధ్యక్ష. 17/2/2016 నాడు వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. డిపిఆర్ శాంక్షన్ 1/3/2016 కరెక్ట్ గా 12 రోజుల్లో వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్టుని 12 రోజుల్లో డిపిఆర్ అప్రూవ్ చేసుకొని టెండర్ కాల్ఫర్ చేశారు అధ్యక్ష. 8 నెలలు ఓపిక పట్టారట. ఇన్ని ఏదైతే 1,47,000 కోట్ల ప్రాజెక్టుని 11 రోజుల్లో డిపిఆర్ అప్రూవ్ చేసుకున్నారు అధ్యక్ష. గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, నీళ్ళు ఎట్లొచ్చినాయి మేడిగడ్డ దగ్గర అని జూపల్లి కృష్ణారావు గారు నన్ను ప్రశ్న అడిగారు. పంపిస్తున్నా అధ్యక్ష. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ మేడిగడ్డ దగ్గర, ఇది డేటు 12/9/2017. 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఏ సిరీస్ ద్వారా, ఏ ఉపనది ద్వారా ఎన్ని నీళ్లు వస్తాయి, ఈ నీళ్లు ఎట్లా వస్తున్నాయి గోదావరి దగ్గరికి అని మేడిగడ్డ దగ్గర 284 టీఎంసీల నీళ్లు ఉన్నవి. ఈ నీళ్లు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎట్లెట్లా ఆడైతాయి, ప్రాణహిత నుంచి ఎంత, వెనుగంగ నుంచి ఎంత, పెనుగంగ నుంచి ఎంత, మరి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఎంత ప్రాంతం క్యాచ్మెంట్ ఉంది, దాని నుంచి ఎన్ని నీళ్లు వస్తాయి, మొత్తంగా 244 ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను చదువుకోమని మీ ద్వారా ఇది బాబు స్పీకర్ గారి ద్వారా మంత్రి గారికి జూపల్లి గారు మాట్లాడుతూ ఏమన్నారు? తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా 20-30 కిలోమీటర్లే ఉంటది అన్నారు. పాపం వారికి ఐడియా ఉండకపోవచ్చు. తమ్మిడిహట్టి అన్ని చెప్తాను, నాకు టైం ఇప్పి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు. ఇట్ ఈస్ నాట్ 30 కిలోమీటర్స్. నంబర్ 1. నంబర్ 2, నీళ్ళు ఎట్లొస్తాయి? మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్, తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తా, రాసుకోండి. మహారాష్ట్ర నుంచి
చాంకేరి వాగు, మట్టాపూర్ వాగు, ఆహిరి వాగు, అబెనపల్లి వాగు, కొల్లపల్లి వాగు, వట్రాల్ వాగు, లంకచెరు వాగు, పోచంపల్లి వాగు, వయంపల్లి వాగు, మేడారం వాగు, కృష్ణాపూర్ వాగు, పెంటిపాక వాగు, తుమ్మాపూర్ వాగు, ఆపెట్ట వాగు, వడ్డెం వాగు, కుకట్పల్లి వాగు. ఇవి 16 వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయి వాగు, వట్టివాగు, చెల్మెడవాగు, గొల్లవాగు, ర్యాలివాగు, జైపూర్ వాగు. ఈ అన్ని వాగులు కలిపి 120 టీఎంసీలు అదనంగా మేడిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టు నాకు చదివి వినిపించారు. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు. అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్స్ లో ఏమున్నది, అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీ మాట మేం పట్టించుకోలేదా, ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా, ఒకసారి మాట్లాడుకుందాం. ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్స్, డోంట్ వరీ. అధ్యక్ష, ఇది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది. అయితే ఎక్స్పర్ట్ కమిటీని ఏమడిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు? మేము అడిగింది మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని అడిగాం. పేజ్ నంబర్ 6, paragraph 3. Barrage site on main river Godavari near Medigadda, Mahadevpur, Mandal, Karimnagar Jilla. The Honorable Chief Minister has ordered the Irrigation Department to explore the possibilities of construction of barrage on Godavari river near Medigadda, Mahadevpur to store 5 TMC of water in river margin and to examine whether 160 TMC water can be directly lifted to taken to Midmaner. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవడానికి పాసిబిలిటీ ఉందా పరిశీలించండి. ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రపోజ్డ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విడ్త్ ఆఫ్ గోదావరి రివర్. యాజ్ పర్ టోపో స్టడీ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ద బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ ఎట్ అబౌట్ 105 meters వితౌట్ సబ్మర్జింగ్ పట్టా ల్యాండ్స్ ఇన్ మహారాష్ట్ర సైట్. మేడిగడ్డ ఫీజిబుల్, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కట్టొచ్చు అని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్. ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయంలో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ కావడంలో హరీష్ రావు గారు కొన్ని చెప్తున్న విషయాలు, కొన్ని రికార్డ్స్ ఎక్కడ లేవు. వీళ్ళు ఒకటి ఆ 5-man రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో, ముందు ఇచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు. నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినావు, కానీ ముందు ఇచ్చిన రిపోర్ట్లు అయితే లేవు. అది చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండో విషయం, స్పీకర్ సార్, నేను సభ్యులందరూ పనిచేస్తున్నా. ఒక విషయం, ఇది మొత్తము జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. 63 TMCలు తుమ్మడి అటు చెప్తే మరి మేడిగడ్డ కూడా చెప్పిన అది చెప్తలేదు. మీరు ఏ విధంగా అయితే అప్పర్ రైపేరియర్ స్టేట్స్ ఎక్కువ ఆడుకుంటే తుమ్మడి అటు దగ్గర తగ్గొచ్చు అనే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు, సేమ్ ప్రమాద హెచ్చరిక మేడిగడ్డ కూడా చెప్పిన వాళ్ళు. ఇది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ లో ఈ మొత్తము ఘోష్ ఒక సుప్రీంకోర్టు జడ్జు సంవత్సరంన్నర చేసిన స్టడీలో 50% వర్క్ దీని మీదనే. ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి? 38,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు 1,47,000 కోట్లకు ఎందుకు పెంచిండ్రు? ఆయన జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళు కుట్రతో అవినీతి కోసం దోచుకోవడానికి మాత్రం తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి చెత్త రిపోర్టు, ఇదో రిపోర్టు, ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? హీ హెస్ డైరెక్ట్లీ ఇండైటెడ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హరీష్ రావు. ఈ షిఫ్టింగ్ ఆఫ్ తుమ్మడిహట్టి టు మేడిగడ్డ ఈజ్ ఎ రాంగ్ డెసిషన్, ఈజ్ నాట్ ఎన్ ఆనెస్ట్ డెసిషన్, ఈజ్ నాట్ ఎ సిన్సియర్ డెసిషన్ అని సుప్రీంకోర్టు జడ్జి గారి రిపోర్ట్లో 100 పేజీలు 100 మందితో మాట్లాడి రిటర్న్ అఫిడవిట్ తీసుకొని ఇచ్చిండు. ఉత్తమ్ గారు, మీరు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ ని మాట్లాడాలి కదా. మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తా ఉంటే నేను ఆన్సర్లు ఇస్తా ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్. ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే, అధ్యక్ష గౌరవనీయులు అన్ని చెప్తాను, డోంట్ వరీ. యా,
లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు. అది కూడా వింటారా? టైం ఉందంటే చెప్తా. ఘోష్ కమిషన్ కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి ఘోష్ కమిషన్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్ లో ఉంది అసలు ఆ 5 మ్యాన్ ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్ లో ఆయన చెప్పిన విషయాలు ఏమి లేవు. ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు. అందులో చాలా స్పష్టంగా మేడిగడ్డ దగ్గర కడితే ఇట్ ఈస్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్స్యూమింగ్. ఇది రికమెండ్ చేయడం నేను తప్పితే ఇటు పోతే బాగానే ఉంటుంది, అటు పోతే బాగానే ఉంటుంది, అవన్నీ లేవాళ్ళ. గౌరవనీయులు ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా, సెకండ్ రిపోర్ట్ పంపుతా, ఉన్నదా లేదా చదువుకోమనండి. మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్, లెట్ హిమ్ రీడ్ హిమ్. ఉన్నదా నేను అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఘోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి. ఇకపోతే అధ్యక్ష రెండవది అధ్యక్ష, సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ ని ఎక్కడా తొక్కిపెట్టలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నది ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లగట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్ కు అఫిడవిటే ఇచ్చారు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ముఖ్యమంత్రి గారు, ఐ థింక్ ఉత్తమ్ గారు ఇంకోసారి ఈ తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ, ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆరోపణ చేసింది నా మీద. కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని అడిగితే ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్ కు చెప్పారు అని కూడా అన్నారు. సో కమిషన్ కు ఇగో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇది కమిషన్ సంతకం పెట్టి ఇచ్చింది. నన్ను పిలిచినప్పుడు ఏమేం ప్రశ్నలు అడిగినరు, బట్ నేను ఏమేం సమాధానాలు చెప్పాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇందులో కొన్ని రికార్డ్స్ వీళ్ళు ఫర్జ్ చేసిందన్న అనుమానం. మీరు నవ్వుతూ, మీరు మీ ఈఎన్సీ మురళీధర్ రావు గారు, మీ ప్రియమిత్రుడు, మీ బంధువు ఘోష్ కమిషన్ కి లెటర్ ఇచ్చిండు. మేము ఇది ఈ 5 మ్యాన్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆన్ రికార్డ్ తీసుకోలేదు. అసలు మా దగ్గర గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇది పరిగిలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే నాకు తెలియదు ఆయన. ఇప్పుడు ఈయన ఏమొచ్చింది అంటాడు, దానికి ఆ రిపోర్ట్కి ఇంకొన్ని పేజీలు ఉన్నాయి, ఇట్లా రాసినవన్నీ. నా అనుమానం వాళ్ళు ఫస్ట్ రిపోర్టు కన్సిడర్ చేస్తుంటే వీళ్ళు ఏదో రాయించుంటారు అట్లా. ఉత్తమన్న, నీకు అనుకూలం ఉంటే ఓ తీరు, నీకు అనుకూలంగా లేకపోతే మీరు రాయించినంత స్లీపింగ్ రిమార్క్స్ ఒక బాధ్యత అయితే మంత్రిగా ఉండి మీరు చేయొచ్చా అన్న? పదే మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను. అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినామో ఏందో మీరు ఇచ్చి నా మీద చూపిస్తున్నారా? అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైలు కాదు. ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది. తడి బట్టతో గొంతు కోసే క్యారెక్టర్ కాదు మాది. మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు. మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి, మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష. తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది. దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. అనుభవించే సరిపోవటం లేదా అధ్యక్ష? పేపర్ యాడ్ అట ఇదేదో పెద్ద గొప్ప చరిత్ర. కాళేశ్వరం కడితే ఎట్లుందో మళ్ళీ ఏదో సీతారామ కడితే అద్భుతమైన పేపర్ యాడ్ ఇచ్చిందని చూపిస్తున్నారు. ఎందుకంటే మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయట తెలుస్తుంది కదా. ఎందుకు ఇచ్చినా పక్కా తీస్తున్నాం కదా, ఒక్కొక్కటి తీస్తాం. ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు. తప్పకుండా అధ్యక్ష, పేపర్ యాడ్ వచ్చిందట మాట్లాడు. పేపర్ యాడ్ ఎవరిచ్చారు? తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం. ట్విట్టర్ అకౌంట్ నుంచి పొంగులేటి గారు పెట్టిన ట్వీట్ ఇది. ఏముంది ట్వీట్ లో అంటే, అపర భగీరథుడు, తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ చరిత్ర తిరగరాసిన మన కాళేశ్వరం ప్రాజెక్టు రేపే ప్రారంభం. ఇది అన్నగారు తన ట్విట్ లో నుంచి పెట్టింది. ట్విట్టర్ మిడిమిడి జ్ఞానంతో సగమ చదివి ఇందాక ఏం మాట్లాడారు? సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు. ఇప్పుడు ట్విట్టర్లోనట కాళేశ్వరం అద్భుతంగా కట్టారు, హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా. ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నా రకాలుగా 1,00,000 కోట్లు ఎలా దోచుకున్నదో మా వెంకన్నని అడిగితే చెప్తాడు. అంటే ఒకదానికొకటికి సంబంధం లేకుండా ఇందాకనా సీతారామ ప్రాజెక్ట్ అన్నారు, ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు, లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ లోతున్నారు.
మీ పార్టీ ఏంటో, మీ చరిత్ర ఏంటో, మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాపులు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీ డ్రాయింగ్లు ఏంటో, 1,00,000 కోట్లు ఎట్లా కొల్లగొట్టాలో మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది, ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది. అధ్యక్ష, ఎన్డీఎస్ఏ గురించి కూడా మాట్లాడినారు. ఐ విల్ గోయింగ్ టు దట్ సార్. నెక్స్ట్ ఐ విల్ టాక్ ఆన్ ఎన్డీఎస్ఏ. అయితే బిఫోర్ ఐ గో టు ఎన్డీఎస్ఏ ఒక విషయం నేను సభకు, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, అత్యంత పారదర్శకంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాలు, ఉమాభారతి గారు రాసిన లెటర్లో 3rd పేజీలో నీళ్లు లేవని వచ్చింది. ఇది 18 ఫిబ్రవరి సిడబ్ల్యూసీలో నీళ్లు లేవని చెప్పారు. ఇది 4/3/2015 4th March 2015 నీళ్లు లేవని చెప్పారు. ఓకే, నౌ ఐ విల్ కమ్ టు ద డిపిఆర్. కాళేశ్వరం డిపిఆర్ మేము సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఇచ్చాం. ఇది డిపిఆర్ లో వాల్యూమ్ నంబర్ 5. మేము ఎక్కడ దాయలేదు, ఎంత స్పష్టంగా చెప్పినామో కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. కాళేశ్వరం డిపిఆర్ వాల్యూమ్ నంబర్ 5 పేజ్ నంబర్ 2. There has been reservations of CWC about the availability of 160 TMC of water at earlier proposed diversion site Tumidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. హరీష్ రావు గారు, మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ పైన ట్రాన్స్పరెంట్ గా చర్చ జరగాలని భావిస్తే దయచేసి కూర్చోండి. ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా విన్నాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఒక్కసారి కూడా లేచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి కూర్చోండి. అధ్యక్ష, మాట్లాడండి. మనం చెప్పాల్సిందంతా చెప్పేసి తొండి చేస్తాము, సభ నడవనివ్వనంటే ఇది కరెక్ట్ గా జగదీశ్వర్ రెడ్డి గారు. దయచేసి వెళ్ళాలి, కూర్చోవాలి. ఇట్ నాట్ కరెక్ట్. ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ కట్టినరో ఆయన నాయకత్వంలోనే 5 సార్లు అది కూలిపోయింది. ఆయనను తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్ కు ఎన్డీఎస్ఏ చైర్మన్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కున్న శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రిపోర్టుకి ఏం శాంటిటీ ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి అదే పోలవరం విషయంలో మరి పోలేదు. మరి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, ఆయనకి ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు? సుంకిశాల కూలింది, ఎందుకు రాదు? మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎందుకు రాదు? పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, ఆడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు? దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు? ఒక్క మేడిగడ్డ మీద మాత్రమే ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష. ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్. కోదండ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్లో, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ that Sundilla and Annaram barrages may also collapse as Medigadda barrage. Uttam Kumar Reddy గారు ఆన్సర్, నో సార్. అంటే అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. అది ఆన్సర్ ఇన్ ద కౌన్సిల్, నాది కాదు. ఇకపోతే అధ్యక్ష ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ పేజ్ నంబర్ 22లో ఏం చెప్పిందంటే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ, the restoration of block 7 of Medigadda will be taken up and the barrage will be under operation. స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ, 7th బ్లాక్ ను మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్ లోకి తెచ్చుకోండి అని చెప్పింది. అధ్యక్ష 1,00,000 కోట్లు అంటారు అధ్యక్ష. ఇవాళ వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష?
3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నిట్లో అధ్యక్ష 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది, 21 పంప్ హౌసులు పర్ఫెక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది, మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్ లో 3, 4 పిల్లర్లు గుంగినాయి. మేడిగడ్డ బ్యారేజ్ మనం పెట్టిన ఖర్చు ఎంత? 4. హరీష్ రావు గారు చెప్పిన దానికి అంటే నీళ్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా? మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని, ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని, ఎన్ని సబ్ స్టేషన్స్ వేసుకున్నా నీళ్లు లేకుండా అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండదు. వాళ్ళే చాలా టైం అప్పుడు చాలాసార్లు అన్నారు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని. మీ గుండెకాయ పగిలిపోయింది. ఆ తర్వాత తతిమే అన్ని పనిచేస్తున్నాయంటే ఒకటే. ఇప్పుడు మేము కూడా ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు మిడ్మానేరు పైన ప్రాజెక్టు ఇదివరకున్న మిడ్మానేరే, ఇదివరకున్న ఎల్లంపల్లి అన్ని పనిచేస్తుంది. మీరు కట్టిన వాటర్ సోర్స్ కోసం కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల విషయంలో మీరు ఎక్కడనో ఒక లైన్ తీసుకొచ్చి మధ్యలో చదివినట్టుంది, కానీ చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, మీరు ఏమనుకున్నా సరే, మీకు ఇష్టం లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి మంచోడు కాదు, ఎన్డీఎస్ఏ మంచిది కాదు, ఇంకోళ్ళు మంచిది కాదు అంటే అది అట్లా కుదరదు. భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ఫార్మ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అది మీకు వ్యతిరేకంగా ఇస్తే మరి వాళ్ళ మీద వ్యక్తిగత అభాండాలేసి అసలు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం, ఇది చాలా తప్పుడు విషయం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఏదైతే ఫౌండేషన్కి వాడిన సీక్ అండ్ పైల్ టెక్నాలజీ, ఇది సస్పెక్ట్ ఉన్నది, ఇది అనుమానం ఉన్నది, ఇది మీరు చేయకుండా ఉండాల్సిందే. అదేవిధంగా మీరు ముందు డిపిఆర్లో ఒక ఫౌండేషన్ టెక్నాలజీ వాడతామని చెప్పి వేరే ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు. ఇది సరిగ్గా మరి నిర్మాణం చేయలేదు. ఇది ఇక్కడైతే కూరుకుపోయింది, కుంగిపోయింది. తతిమ్మ అన్ని బ్లాకులు కూడా దే ఆర్ సస్పెక్ట్. యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ థింగ్. అదేవిధంగా అన్నారం సుందిల విషయంలో కూడా ఇదే టెక్నాలజీ వాడింది కాబట్టి మీరు డీటెయిల్ టెస్టింగ్ చేయండి, ఇది ఉపయోగించలేరు. ప్రస్తుతానికి నీటి నిల్వ చేయకూడదు అని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు. మీరు నీటి, ఇఫ్ యూ కెనాట్ స్టోర్ వాటర్, వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? యూ కాంట్ స్టోర్ వాటర్. ఇది హరీష్ రావు గారు సభని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ప్రాజెక్టు డిజైన్ చేసింది మీరే, కన్స్ట్రక్ట్ చేసింది మీరే, కూలిపోయింది మీరే టైంలోనే. మరి అంత మీ టైంలో జరిగి ఇంకెవరితో పొరపాటు అంటే ఎట్లా? కూలిపోయింది మీ టైంలోనా కదా? ఇంకోటి, మేము స్పెసిఫిక్గా ఎన్డీఎస్ని అడిగినాం, ఆ బ్యారేజెస్లో మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించవచ్చా అని నేనే అడిగినా. ఐ కాల్ ఫర్ ఎ మీటింగ్ అండ్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఏమనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కొట్టుకుపోతే కిందున్న ఊర్లు, భద్రాచలం టౌను, సమ్మక్క సరక బ్యారేజ్ కొట్టుకుపోతాయి. వీ డూ నాట్ అడ్వైజ్ వాటర్ స్టోరేజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 బ్యారేజెస్ బికాస్ బేసిక్ టెక్నాలజీ రాంగ్. అని మీరు అది యాక్సెప్ట్ చేసి మీ వల్ల పొరపాటు జరిగింది అని యాక్సెప్ట్ చేసే బదులు తత్తిమూలు అందరూ ఏదో తప్పు చేసినట్టు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఎల్లంపల్లి మీరు కట్టలే కదా, మిడ్మానేర్ మీరు కట్టలే కదా, మరి అవన్నిటికీ మీరు క్రెడిట్ తీసుకుంటే ఎట్లా? ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందండి. దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్, మీకు పంపిస్తా, మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి. నేను అందుకేలే చెప్పిన, వేరే దాంట్లోకి చెప్తలేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా after obtaining the results from the various investigations and an opinion of the expert committee, the restoration of the block 7 of Medigadda barrage will be taken up and the barrage will be under operation. Page number 22 NDSA report. So Adhyaksha, Kaleshwaram project lo
ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్ 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. దాంట్లో 20% జిఎస్టీ, సీనరేజ్ ఛార్జెస్, ఐటీ గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700 1000 కోట్లు పోద్ది. ల్యాండ్ ఎక్విజేషన్ కో 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతోని నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్ కు బ్యారేజ్ కు అయితే 1500 కోట్లు 2000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి. రెండవ పాయింట్ అధ్యక్ష, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ 3 సోర్సెస్. అన్నా ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు.